Hello everyone, welcome to Krishna Education Academy. ఇండియన్ పోస్టల్ జీడిఎస్కు సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి అయితే చూద్దాము. చాలా మంది అయితే అడుగుతున్నారు, సార్ ఈ ఇండియన్ పోస్టల్ జీడిఎస్కు సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి ఒక వీడియో చేయండి సార్ అని అడుగుతున్నారు. వాళ్ళ కోసం నేను చేస్తున్నాను. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి ఎలా ఉంటుందో చూడండి. ఏమేమి తీసుకొని పోవాలో డాక్యుమెంట్స్ అనేది లిస్ట్లో పేరు వచ్చిన వాళ్ళు చూడండి, కంపల్సరీగా ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలో. సెకండ్ లిస్ట్ కోసం చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. ఇంకా ఏమీ అప్డేట్ న్యూస్ అనేది రాలేదు. ప్రతి ఒక్కరైతే తెలుసుకోండి, మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏమేమి పత్రాలు తీసుకొని వెళ్ళాలో చూడండి. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి, స్కిప్ అనేది చేయొద్దు. చాలా మంది అయితే అడుగుతున్నారు, సార్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి ఒక వీడియో చేయండి సార్ అని అడుగుతున్నారు. ఏపీ అయినా కానీ, తెలంగాణ అయినా కానీ, ఏ సర్కిల్ సంబంధించి అయినా కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి అయితే చూద్దామో చూడండి. అన్ని సర్కిల్ వారిగా ఏపీ అయినా కానీ, తెలంగాణ అయినా కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి అయితే చూద్దాము. జీడిఎస్ సంబంధించి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ జీడిఎస్ వెరిఫికేషన్. ఆ డాక్యుమెంట్స్ that shortlisted candidates must bring for the post office GDS document verification round are listed below. Candidates are advised to carry both original documents and photocopies to ensure hassle-free verification process. మీరు అనేది ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది తీసుకొని వెళ్ళాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరైతే తెలుసుకోండి, ఎవరు ఈ పోస్టల్ జీడిఎస్కి సంబంధించి అప్లై చేస్తుంటారో ప్రతి ఒక్కరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి అయితే తెలుసుకోండి. దీంట్లో ఏది మిస్టేక్ చేసినా మీకు అనేది జాబ్ అనేది రాలేదు. నేను చెప్పే డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి. మిస్టేక్ అయితే మీకు జాబ్ పోతుంది. ప్రతి ఒక్కరైతే వినండి. ఈ పోస్టల్ జీడిఎస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎలా ఉంటుందో చూద్దాము. చూడండి, ఈ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ జీడిఎస్ వెరిఫికేషన్. మీరు ముందుగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, ఒరిజినల్ 10th మార్క్ షీట్. క్యాండిడేట్స్ మస్ట్ present a matriculation or a class 10th certificate to prove their eligibility for Indian Post GDS రిక్రూట్మెంట్ 2024. దీనికి సంబంధించి ఒరిజినల్ మార్క్ షీట్ అయితే ఉండాలి, 10th క్లాసు. ఒరిజినల్ కమ్యూనిటీ ఆర్ caste certificate. Applicant in a reserved category must provide their caste certificate. దీనికి సంబంధించి కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఓబీసీ అయినా కానీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఒరిజినల్ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్. ద సర్టిఫికేట్ ఈజ్ రిక్వైర్డ్ ఓన్లీ ఫర్ క్యాండిడేట్స్ విత్ డిజబిలిటీ. దీనికి సంబంధించి పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ వాళ్ళు ఒరిజినల్ అనేది తీసుకుని వెళ్ళాలి. తర్వాత వచ్చి ఒరిజినల్ ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ రిక్వైర్డ్ ఫర్ క్యాండిడేట్స్ ఐడెంటిఫైయింగ్ యాజ్ ట్రాన్స్జెండర్. ఒరిజినల్ date of birth proof. To verify their date of birth, candidates should bring their class 10th mark sheet, voter ID and ఆధార్ కార్డ్. ఏదైనా మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ సంబంధించి ఆ ప్రూఫ్ అనేది తీసుకొని వెళ్ళాలి. మెడికల్ సర్టిఫికేటు అంటే మెడికల్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ డిస్పెన్సరీ ఆర్ ఏ గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఈజ్ ద మ్యాండేటరీ. దీనికి సంబంధించి ఇది ఇంకోసారి అయితే వినండి, ఏమేమి తీసుకొని వెళ్ళాలో. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జీడిఎస్ సంబంధించి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఒరిజినల్ 10th మార్క్ షీటు, ఒరిజినల్ కమ్యూనిటీ ఆర్ క్యాస్ట్ సర్టిఫికేటు, ఒరిజినల్ పీడబ్ల్యూడీ సర్టిఫికేటు, ఒరిజినల్ ట్రాన్స్జెండర్ సర్టిఫికేటు, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, మెడికల్ సర్టిఫికేట్. మీరు అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి. ఇది ఇండియన్ పోస్టల్ జీడిఎస్కు సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఇలా చేస్తారు. ప్రతి ఒక్కరైతే కన్ఫామ్గా ఇవైతే చెక్ చేసుకోండి. పీడబ్ల్యూడీ వాళ్ళు ఉంటే ఆ సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్ళాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది
ఇలానే చేస్తారు. ప్రతి ఒక్కరు పోస్టల్ డీటెయిల్స్ సంబంధించి ఎవరెవరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటుంటారో ప్రతి ఒక్కరైతే ఈ వీడియో అనేది వినండి. చాలా మంది అయితే అడుగుతున్నారు, సార్ ఈ జీడిఎస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి ఒక వీడియో చేయండి సార్ అని అడుగుతున్నారు. ఏపీ అయినా కానీ, తెలంగాణ అయినా కానీ, ఏ సర్కిల్ సంబంధించి అయినా కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. ప్రతి ఒక్కరైతే ఇవి తెలుసుకోండి. ఏమైనా అప్డేట్ వస్తే ఇండియన్ పోస్టల్ జీడిఎస్ సంబంధించి, సెకండ్ లిస్ట్ సంబంధించి ఏమైనా అప్డేట్ న్యూస్ వస్తే ఈ ఛానల్లో తెలియజేస్తాము. ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. గత వీడియోలో వచ్చి 17వ తారీఖు లోపు వస్తాయని అనుకున్నాము. సెకండ్ లిస్ట్ సంబంధించి చూద్దాము. ఎస్ప్రెడ్గా ఏమైనా అప్డేట్ న్యూస్ వస్తే ఈ ఛానల్లో తెలియజేస్తాము. రోజుకి 20-30 సార్లు చూస్తున్నాను ఈ సెకండ్ లిస్ట్ సంబంధించి. నేను చెప్పినటువంటి 17వ తారీఖు అంటే ఎస్ప్రెడ్గా చాలా మంది అడుగుతున్నారు కాబట్టి చెప్పాను. మేబీ ఆ లోపు వస్తే మీకు మంచిది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి అయితే ఇవి అయితే సిద్ధమైతే చూసుకోండి. పీడబ్ల్యూడీ వాళ్ళు ఉండేవాళ్ళు పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్ళండి. కంపల్సరీగా రీసెంట్ పాస్పోర్ట్ సైజు, 10th మార్క్ షీటు, క్యాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు అవన్నీ ఒరిజినల్. మొత్తం మీకు తెలిసిన ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ ఏదైనా కానీ మొత్తం అనేది ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది తీసుకొని వెళ్ళండి. జెరాక్స్ కాపీస్ 2 sets అనేది తీసుకొని వెళ్ళండి. ఇది ఇండియన్ పోస్టల్ డీటెయిల్స్ సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఇది. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.